కాంగ్రెస్కు అధిక ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్కు 16 ఓట్లు అధికంగా వచ్చాయి. దానికి ఉన్న 135 మంది ఎమ్మెల్యేలు ఉంటే దానికి 161 ఓట్లు వచ్చినాయి. దాంతో కాంగ్రెస్ అభ్యర్థి గెలిచాడు. అంటే కాంగ్రెస్ ఎమ్మెల్సీలు 5 గెలిచారు. వాళ్ళు 4 గెలవాల్సి ఉండే 5 గెలిచారు. జేడీఎస్ అభ్యర్థి ఓడిపోయాడు. ఆయనకు 14 ఓట్లు మాత్రమే వచ్చినాయి. దాదాపు ఎన్డీఏ కూటమిలో 12 ఓట్లు తక్కువ పడ్డాయి. 12 ఓట్లు తగ్గిపోయినాయి ఎన్డీఏ కూటమిలో. ఎందుకు తగ్గిపోయినాయి? ఎవరికి వేశారు, ఎవరెవరు వేశారో ఓట్లు ఇప్పుడు తేలాల్సి ఉంది. జేడీఎస్ వాళ్ళు ఎంతమంది క్రాస్ ఓటింగ్ చేశారు, బీజేపీ వాళ్ళు ఎంతమంది క్రాస్ ఓటింగ్ చేశారు అనేది తేలాల్సి ఉంది. 8 మంది బీజేపీ వాళ్ళు, 4 జేడీఎస్ వాళ్ళు క్రాస్ ఓటింగ్ చేశారు అనేది ఇప్పటి వరకు అందుతున్న వార్తలు, అధికారిక వార్తలు కాదు, అందుతున్న వార్తలు, వస్తున్న సోర్సెస్ చెప్తున్న వార్తలు ఏంటంటే 8 మంది బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ ఓట్లేశారు, 4 జేడీఎస్ వాళ్ళు కాంగ్రెస్ ఓట్లేశారు. 12 మంది మొత్తం వాళ్ళకి ఎక్కువ వచ్చినాయి 16 కాబట్టి మిగతా వాళ్ళు కూడా ఓట్లేసి ఉంటారు. స్వతంత్రులు ఉన్నారు కొంతమంది, వాళ్ళు కూడా ఓట్లేసి ఉంటారు. అంటే ఇప్పుడు అమిత్ షా చాణక్యానికి నిజంగా ఇది ఒక పెద్ద శరాఘాతం. బీజేపీ ఓడిపోవడం ఏంది? తక్కువ ఓట్లు ఉన్నా గెలుస్తుంది కదా. అది 50 ఓట్లు అవసరమైతే 20 ఉన్నా సరే ఇంకో 30 మందిని కొనగలదు, గెలవగలదు. అట్లాంటిది ఓడిపోవడం ఏంటి? ఇంత దెబ్బపడింది వాళ్ళ. చిన్నదేం కాదు ఇది, చాలా చిన్న సంఘటన, ఒక ఎమ్మెల్సీ సంఘటన కాదు ఇది. ఏ మాత్రం అడ్డంకులు లేకుండా దూసుకుపోతున్న బీజేపీకి ఇది ఒక ఖచ్చితంగా దెబ్బే. ఒక్క చోట స్టార్ట్ అయి ఉండొచ్చు, ఇంకా మిగతా చోట్ల కూడా ఇది పోవచ్చు. అయితే ఇక్కడ ఇంకొక ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే, ఈ విధంగా ఒక పార్టీలో ఉంటూ ఇంకొక పార్టీకి క్రాస్ ఓటింగ్ చేయడం అనేది ప్రజాస్వామ్యబద్ధమా? అది కాంగ్రెస్ చేసినా, బీజేపీ చేసినా, ఇక్కడ కాంగ్రెస్ చేసినా, అంతకుముందు టీఆర్ఎస్ చేసినా, అది రాజ్యాంగబద్ధమా? ప్రజాస్వామ్యానికి అది సరైనది అవుతుందా? అది అసలు ప్రశ్న. ఇవాళ అమిత్ షా చాణక్యాన్ని, డీకే శివకుమార్ చాణక్యం దెబ్బతీసి ఉండొచ్చు కర్ణాటకలో, కానీ ఇది ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసింది. కర్ణాటకలో కాంగ్రెస్ డీకే శివకుమార్ ప్రజాస్వామ్యాన్ని దెబ్బకొట్టాడు. భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో బీజేపీ అదే పని చేస్తున్నది. ప్రజాస్వామ్యాన్ని నలిపేస్తున్నది, కాళ్ళ కింద తొక్కేస్తున్నది, రాజ్యాంగాన్ని సర్వనాశనం చేస్తున్నది. ఒక పార్టీలో గెలిచి వాళ్ళు ప్రజలు ఆ పార్టీలో ఉన్నందుకు అతనికి ఓటేశారు, ఆ పార్టీ టికెట్ మీద పోటీ చేస్తున్నందుకు ఓటేశారు. కానీ ఆయన వెళ్ళి ఆ పార్టీ చెప్తున్న దానికి విరుద్ధంగా, పార్టీ నిర్ణయించిన దానికి విరుద్ధంగా ఇంకొకళ్ళకు ఓటేయడం అనేది ఇది రాజ్యాంగ వ్యతిరేకం. ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడం, ఇది ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడం అనేది ఈరోజు అతి మామూలు విషయం అయిపోయింది. తెలంగాణలో అదే జరిగింది, టీఆర్ఎస్ టైంలో అదే జరిగింది, ఇప్పుడు కాంగ్రెస్ టైంలో అదే జరుగుతుంది. దేశవ్యాప్తంగా అదే జరుగుతుంది. బెంగాల్లో ఇవాళ అదే జరిగింది, బీజేపీ చేసింది బెంగాల్లో. గతంలో కర్ణాటకలో బీజేపీ అదే చేసింది, మహారాష్ట్రలో అదే చేసింది బీజేపీ.